ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, టీడీపీ నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శాంతారాం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే సూపర్ 6 లోని పలు హామీలు నెరవేరుస్తున్నామన్నారు. మరికొన్ని హామీలను త్వరలో నెరవేరుస్తామన్నారు. ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సోదరుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల వారికి ఏ విధంగా నెరవేరుస్తున్నారో దాంట్లో భాగంగా నాయి బ్రాహ్మణ సోదరులకు ఇచ్చిన హామీల్లో ఒకటైన హామీని 200 యూనిట్ల ఉచిత కరెంటుని ప్రతి నాయి బ్రాహ్మణ సోదరు యొక్క షాప్కి ఇచ్చేదానికి ఈ బడ్జెట్లో 450 కోట్ల పైచిలకు నిధులను కేటాయించడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, నాయి బ్రాహ్మణ సోదరుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో కూడా ఈరోజు ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. కుప్పం గత 30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారో మనం చూసాం. దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేయాలనే ఆలోచనతోటి ఏ విధంగా ఇక్కడ కడాను ఏర్పాటు చేశారు, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని, దానికి సంబంధించి ఒక ఏఎస్ ఆఫీసర్ని పెట్టడం కానీ, తద్వారా అన్ని కార్యక్రమాలు అటు రాజకీయం పరంగా రాజకీయ నాయకులు అట్లాగే డెవలప్మెంట్ పరంగా అధికారులతో కలిసి ఏ విధంగా ముందుకెళ్తున్నామో మీడియా సోదరులు కానీ కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దాంట్లో భాగంగానే కుప్పం మున్సిపాలిటీకి 96 కోట్లు గ్రాంట్ ఇవ్వటం కానీ, అట్లాగే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఈరోజు 30 కోట్ల పైచిలకు పనులు గ్రామాల్లో సీసీ రోడ్లు కంప్లీట్ అవస్తున్నాయి. గోకులం షెడ్లు 1000 పైచిలకు గోకులం షెడ్లు ఇవ్వటం కానీ, ఇంకా మనం ద్రవిడ యూనివర్సిటీలో అడిషనల్ బిల్డింగ్స్ కానీ, అలాగే గుడిపల్లిలో కస్తూరిబా దాంట్లో అడిషనల్ బిల్డింగ్స్ కానీ, ప్లస్ స్కూల్స్కి సంబంధించి రిపేర్స్, మెయింటెనెన్స్ వర్క్స్కి వీటన్నిటి కూడా 110 కోట్ల రూపాయల డబ్బులు కానీ, ప్రతి ఒక్కటి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కుప్పం మేనిఫెస్టోని అమలు చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఆనాడు ఒక్కొక్క ఆవునిచ్చి ఇంటికి సబ్సిడీ మీద లోన్ల ద్వారా ఆవునిచ్చి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి సహాయ సహకారాలు అందిస్తుంటే చాలామంది ఆ రోజుల్లో అవహేళన చేయడం జరిగింది. కానీ ఈరోజు చిత్తూరు జిల్లాలోనే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో రమారమి 4 లక్షల లీటర్లు ఉత్పత్తి చేస్తూ దాని మీద కుటుంబాలని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ బిడ్డల్ని చదివించుకొని ఆర్థికంగా నిలబడే పరిస్థితికి తీసుకొచ్చారు. మొన్న ఎన్నికల ముందు 10 లక్షల లీటర్లు ఈ కుప్పం నియోజకవర్గంలో తీసుకొచ్చే విధంగా దానికి సంబంధించి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటానని చెప్పనేసి చెప్పటం, దాంట్లో భాగంగా గోకులం షెడ్స్ మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఇచ్చేదానికన్నా కూడా 10 రెట్లు ఎక్కువగా ఇక్కడ ఉండేటటువంటి ప్రతి రైతుకి ఇవ్వాలనే లక్ష్యంతో ఇక్కడ గోకులం షెడ్లు శాంక్షన్ చేయటం కానీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు సెక్సాట్ సిమెన్ని ఇక్కడ ఎన్డీడీబీ సహకారంతో ఈరోజు కుప్పం నియోజకవర్గంలోనే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. రమారమి 2,000 రూపాయల పైచిలకు విలువైన ఆ ఇంజక్షన్ని ఉచితంగా ఇక్కడ రైతులకు ఇచ్చి, ఆ ఇంజక్షన్ యొక్క ఉపయోగం ఏంటంటే 90% పేదోళ్ళు అంటే ఫిమేల్ కాల్ఫ్ పుట్టే విధంగా ఆ సీరంని తయారు చేయటం జరిగింది, దాని సిమెన్ని. దాంతో ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క పాడి రైతుకి ఇంకొక ఆవు వచ్చే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతోంది. ప్రతి ఇంట్లో కూడా ఒక ఆవు, అట్లాగే గోకులం షెడ్డు, తద్వారా పాల ఉత్పత్తి అద్భుతంగా ముందుకు వెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే
మనం మదర్ డైరీ కావచ్చు, అట్లాగే సఫల్ కావచ్చు, ఇంకా ఎన్నో కంపెనీలు, ఎయిర్పోర్ట్కి సంబంధించిన పని కానీ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఉద్యోగ కల్పన దిశగా రమారమి 30,000 పైచిలకు మందికి ఉపాధి ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో రాబోయే 5 సంవత్సరాల్లో కల్పించాలనే లక్ష్యం దిశగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఆయన ఆశయాలని ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి పనిచేస్తారు.